దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జయగురుదత్త అండి. నా వాయిస్ వినిపిస్తోంది అని అనుకుంటున్నాను. మనం లాస్ట్ క్లాస్లో 2వ అధ్యాయము 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. అర్జునుడి యొక్క విషాదాన్ని చూసి కృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని ప్రారంభించారు. మొట్టమొదట నువ్వు శోకించనవసరము లేని వారి గురించి శోకిస్తున్నావు, అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. నిజంగా తెలిసిన వాళ్ళకి ఎవరి గురించి వాళ్ళు దుఃఖించరు, వాళ్ళకి ఎవరి గురించి శోకం ఉండదు అని చెప్పారు అక్కడ. 11వ శ్లోకం అన్నమాట. తర్వాత ఎందుకు శోకించనవసరం లేదు ఎవరి గురించి అన్న ప్రశ్నకి సమాధానంగా తర్వాత శ్లోకంలో నేను నువ్వు ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందర ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము అని ఆత్మ నిత్యము అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అక్కడ ప్రారంభం చేశారు అక్కడ ఆత్మతత్వ బోధని. ఆత్మ నిత్యం అనడం ఎలా అండి, ఎలా చెప్పగలరు ఆత్మ నిత్యమని అన్నదానికి 13వ శ్లోకంలో చెప్పారు. మనం జీవించి ఉన్నప్పుడే మనకి తెలుస్తోంది. మన యొక్క దేహము మార్పులు చెందుతూ మనం చూస్తున్నాము. కానీ ఈ మార్పులన్నిటిలో కూడా నేను ఉన్నాను అనేది మనకి తెలుస్తోంది, స్పృహలో ఉంటుంది ఆ విషయం. నేను మారకుండానే నా బాల్యము, యవ్వనము మొదలైనటువంటి దశలు శరీరానికి వచ్చాయన్నమాట. ఇది మనకు అనుభవంలో ఉన్నది, ఇంకా వస్తాయి తర్వాత ఇక పైన కూడా. కేవలము బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము లాంటివే కాదండి, రోజు రోజుకి మార్పులు కానీ అవస్థలు. మనం ప్రతిరోజు మెలకువ, అలాగే మధ్యలో నిద్ర, గాఢ నిద్ర, ఇవన్నీ మారుతున్నాయి దశలు. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. నేను చాలా బాగా నిద్రపోయానండి అంటాం, కల వచ్చిందండి అంటాం, అలాగే మెలకుగా ఉన్నాను అని ఒక అనుభవం. ఇట్లా అనుభవాలన్నీ మారుతున్నాయి తప్ప ఆ నేను అనేటటువంటి కామన్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతోంది. అది ఆత్మ అన్నమాట, అది మారట్లేదు అని. ఆత్మ అంటే ఒక్కటండి, చాలామంది భయపడతారు, ఏమిటో అనుకుంటారు. మనకి బయట నానుడి అట్లా వచ్చేసిందండి, చాలా పొరపాటు. ఆత్మ అన్న మాటకు అసలు వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే ఆతనోతీతి ఆత్మ. అంతటా ఏది వ్యాపించి ఉన్నదో అది ఆత్మ. ఆకాశంలాగా గాలి ఉందనుకోండి, సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా. గాలి కంటే ఇంకా సూక్ష్మం ఆకాశం. మొత్తం యూనివర్స్, అంతరిక్షం అంతా కూడా వ్యాపించి ఉన్నది ఆకాశం. అలా వ్యాపించి ఉన్నదానికి ఆత్మ అని పేరు. మనం ఏదో ఆత్మ అంటే భయపడతాం రాత్రిపూట చెప్పాలి అంటే. పరమ పవిత్రమైనటువంటి నామము ఆత్మ అన్నది భగవంతుడి యొక్క పేరు, అది అడ్రస్ అనుకోవాలి. మన యొక్క అడ్రస్ ఆత్మ. బ్రహ్మము అన్న అదేనండి. మనకి బ్రహ్మము అన్న మాట మనకి పురాణాలలో చతుర్ముఖ బ్రహ్మగారు అని సృష్టికర్త అన్న అర్థంలో చెప్తారు, కానీ వేదాంతంలో బ్రహ్మ అనేది వేరు. ఇదిగో ఆత్మ అన్న బ్రహ్మము అనాలి, అప్పుడు అన్న ఒకటే అన్నమాట. అది మళ్ళీ ఏదో కాదు, ఎక్కడో లేదు, నేను అన్న స్ఫురణని ఆత్మ అని అంటాం. అదనమాట. ఇది మెల్లిమెల్లిగా తర్వాత ఇంకా తెలుస్తుందండి. ప్రస్తుతానికి జస్ట్ ఇట్లా మాటలతో మనం చెప్పుకుంటున్నాం అది. సరే, మొత్తం మీద 13వ శ్లోకం అయ్యింది. అక్కడ కొన్ని పదాలు మనం మాట్లాడామండి. దేహము అన్న మాట, దేహి అన్నమాట. ఈ దేహి అనేది సంస్కృతంలో ఒక అర్థము, ఇక్కడ మనకి చెప్పేటటువంటి తత్వార్థము. మామూలుగా భవతి భిక్షాం దేహి అని, అక్కడ దేహి అంటే అక్కడ నాకు ఇవ్వండి అని, దానము ఇవ్వండి అనేటటువంటి అర్థంలో, నాకు అన్నం పెట్టండి అన్న అర్థంలో వాడతారు అక్కడ, టు గివ్ అన్నమాట. ఇక్కడ దేహి అనేది వేరండి, నిత్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, దేహములో ఉండేటటువంటి, లేకపోతే ఈ దేహము ఎవరికి సంబంధించినదో అది ఆత్మ, అది దేహి అన్నమాట. తర్వాత ధీరః అనేది కూడా ఒకటి వచ్చింది పదము ఆ శ్లోకంలో. ధీరః అంటే వివేకవంతుడు అని చెప్పుకున్నాము. ధీ అంటే బుద్ధి అని. వివేక అన్న మాటకి కూడానండి వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే వేరు చేసి చూడగలగడము, దాన్ని వివేకము అంటారు. డిసర్న్ అని ఇంగ్లీష్లో, లేకపోతే డిస్క్రిమినేట్ అని అంటారు. ఇక్కడ దేహము, దేహి అనేటటువంటి వివేకము ఉండాలి. దేహము, దేహి అని వేరు చేసి చూడగలగాలి. అందుకు ధీరః, వివేకవంతుడు. అటువంటి వివేకవంతుడు అతడు శోకించడు, ఈ విషయంలో బాధపడడు అని చెప్తున్నారన్నమాట. అది ఇక్కడ మనము దేహము అన్న మాట వచ్చింది, శరీరము అని కూడా అర్థం చెప్పానండి.
ఈ దేహము లేదా శరీరము అన్నదానికి ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాలండి. మన శరీరము ఏంటి అనేది మనకి చెప్పడానికి దేహము అని అంటున్నా కానీ 3 శరీరాలు ఉన్నాయన్నమాట. ఇది విషయం చెప్పాక నేను 14వ శ్లోకంలోకి వెళ్తాను. ఇవాళ 3 శరీరాలు ఉన్నాయి. శరీరము అంటే మనము కాళ్ళు చేతులు ఒక తల ఒక మెడ భాగము ఇట్లా ఊహించుకోవద్దండి. శరీరము అంటే ఫార్మ్ ఇట్లా మనం ఎప్పుడు అలా ఊహించేసుకుంటాం. అది కేవలము ఒకానొక శరీరం మాత్రమే. నేను చెప్తాను, అప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ మామూలుగా మనం శరీరం అనేటప్పటికీ మనసులో ఒక ఇమేజ్ వేసేసుకుంటాం. అది తీసేసేయండి ఫస్ట్. ఇప్పుడు చెప్పేది ఏంటో అది అర్థం చేసుకుందాం. మొట్టమొదటి శరీరము స్థూల శరీరము అంటారు దాన్ని. ఫిజికల్ బాడీ ఇంగ్లీష్లో ఆర్ గ్రాస్ బాడీ అని కూడా అంటారు. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇదిగో కాళ్ళు చేతులు రక్తము మాంసము ఎముకలు వీటితో కూడి ఉన్నది మనకి ఇప్పుడు కనబడుతోంది కదా, దీన్ని స్థూల శరీరము అంటారండి. దీన్ని కళ్ళకి కనబడుతూ ఉంటుంది, స్పర్శకి తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఇది పంచభూతాలతో తయారైంది అని చెప్తారన్నమాట. పంచభూతాలు అంటే ఏంటంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, భూమి అన్నమాట. ఈ 5టిని మహాభూతాలు అని అంటారన్నమాట. భూతము అన్న మాట అండి మ్యాటర్ అని దాని అర్థం అండి. భూతం అంటే మళ్ళీ ఏదో భూతాలు దెయ్యాలు అనుకోవద్దు. భూతము అంటే మ్యాటర్, కనబడే రూపం అన్నమాట. కనిపించేదాన్ని మ్యాటర్ అంటారు. అది ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. ఇది స్థూల శరీరము ఇంద్రియాల చేత తెలియబడుతుంది. కళ్ళకు రూపం కనబడుతోంది ఇట్లా అన్నమాట. స్పర్శకి తెలుస్తోంది చెప్పాను కదా, కాబట్టి దీన్ని స్థూలము అని అంటారు. ఆ స్థూలము అన్న మాట అర్థమైంది కదా, ఎందుకు స్థూలము అని తెలియబడుతుంది. అందుకు దీనికే హైట్ అని వెయిట్ అని పొడవు పొట్టి లేకపోతే లావు వయస్సు రంగు ఇవన్నీ స్థూల శరీరం యొక్క ప్రాపర్టీస్ గుణములు అన్నమాట. స్థూల శరీరానికి ఉంటాయి. ఎంత హైటు ఎంత వెయిట్ ఇవన్నీ స్థూల శరీరానికి కదండి, కనిపించేటటువంటి శరీరానికి. అది 24 తత్వాల యొక్క సంఘాతము అని స్థూల శరీరానికి చెప్తారు. తత్వంలో 24 తత్వాల యొక్క సంఘాతం అంటే మిక్స్చర్ కలిపితే తయారవుతుంది స్థూల శరీరం. 24 ఆ వివరాలు మనం తర్వాత భగవద్గీతలో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాము. ఇదే మరణిస్తుందండి, ఇదే పుడుతున్నది, ఇదే మరణిస్తున్నది, ఇదే మార్పు చెందుతుంది ప్రతి నిత్యము. దీని గురించి మనం ఇందాక 13వ శ్లోకంలో మన లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా, అదనమాట. ఇక తర్వాత ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఎవరో మెసేజ్లు పెడుతున్నారు. బ్రేక్ అవుతుందో ఏమో తెలియదు, కట్ అవుతోందని అంటున్నారు. కట్ అవుతోందా అండి అందరికీ? మళ్ళీ ఒకసారి ఆఫ్ అయ్యి వస్తాను, ఒక్క నిమిషం ఆఫ్ చేసి వస్తాను. ఇప్పుడు వినిపిస్తోందండి? నేను మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి వచ్చాను. వినపడుతోందా? రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేశాను, వినపడుతోందండి? ఓకే. మనం స్థూల శరీరం గురించి చెప్పుకున్నాం ఇంతవరకు. ఇదే మరణిస్తుంది, పుడుతున్నది మారుతున్నది మరణిస్తున్నది స్థూల శరీరం అన్నమాట. ఇది కాకుండా ఇంకొక శరీరం ఉన్నది, అది సూక్ష్మ శరీరము అని అంటారండి.
ఇది సటిల్ బాడీ, ఇంగ్లీష్లో చెప్తే సటిల్ బాడీ అంటారు. ఇంటాంజిబుల్ అంటే దీనికి ఒక ఆకారం లేదు, కొలవలేము దాన్ని బరువు చెప్పలేము, అట్లాంటిది అన్నమాట. ఇదంతా అయ్యాక మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది ఎలా అర్థం చేసుకోవాలి అనేది. సూక్ష్మము అన్న మాట ఏంటంటే, మనం సూక్ష్మము అంటే చాలా చిన్నది, ఏదో చిన్న క్రిమిలాగా బ్యాక్టీరియాలాగా మైక్రోస్కోప్లో కనిపించేది అని అనుకుంటాం. సూక్ష్మము అన్న మాటకి అర్థం అది కాదండి. సూక్ష్మం అంటే ఏంటంటే ఇంద్రియాల చేత తెలియబడదు, దానికి ఒక ఆకారం ఉండదు, వాసన ఉండదు, ఇట్లా అన్నమాట అండి. అందుకు సూక్ష్మము అంటారు. చిన్నది అని అర్థం కాదు, కానీ ఇన్నవే కొంచెం మ్యాచ్ అవ్వచ్చు, బట్ అది ఇంద్రియాలకి గోచరం అవ్వదు, అటువంటి దాన్ని సూక్ష్మము అని అంటారు. శక్తి రూపంగా ఉంటుంది. ఎనర్జీ ఉందనుకోండి, ఎనర్జీ సూక్ష్మము అంటారన్నమాట. ఇప్పుడు శక్తి తరంగాలు మనకి కనబడవు కదా, కరెంటు తరంగాలు కనబడతాయో మనకి కనబడవు, అది సూక్ష్మం అంటే అట్లా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరము మొత్తము వ్యాపించి ఉంటుంది, మన యొక్క స్థూల శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. దానికి జీవత్వాన్ని ఇస్తుంది. జీవత్వం అంటే అర్థమైంది కదా, ఎలైవ్గా ఉన్నది సూక్ష్మ శరీరం వలన అనమాట అండి. ఈ సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే మనము బ్రతికి ఉన్నట్టు, జీవించి ఉన్నట్టు, ఆ జీవత్వాన్ని ఇస్తున్నది సూక్ష్మ శరీరం అన్నమాట. దీన్నే లైఫ్ ఫోర్స్ అని కూడా అంటాము. ఇది ముఖ్యంగా ప్రాణము, మనస్సు, ఇంద్రియ శక్తులు వీటితో కూడి ఉన్నటువంటి సంఘాతం అన్నమాట. ఇది మరణించదండి. ఎప్పుడైతే సూక్ష్మమైందో అది మరణించదు. స్థూల శరీరంతో పాటు ఇది కూడా మరణించడం, కొంచెం మార్పులు ఉండొచ్చు కానీ మరణించదు. అది ఏమని చెప్పాను, సూక్ష్మ శరీరం అంటే జీవత్వాన్ని ఇస్తుంది. మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు ఇది అన్నమాట సూక్ష్మ శరీరం అంటే. అన్నీ శక్తి రూపంగా ఉంటాయన్నమాట. మనం దేన్నైనా గ్రహిస్తున్నాము అంటే బయట ప్రపంచంలో కొన్నిటిని చూస్తున్నాం, మన కళ్ళు చూస్తున్నాయి, మన చెవులు కొన్ని శబ్దాలు వింటున్నాయి, స్పర్శకి తెలుస్తోంది మనకి చలి, వేడి మొదలైనటువంటివి, నోటికి వాసన తెలుస్తోంది, నాలుకకి. ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరం యొక్క శక్తి వల్లనే తెలుస్తున్నాయి. ఇంద్రియాలు సూక్ష్మ శరీరంలోని భాగాలన్నమాట అండి. వాటిని పర్సెప్షన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. గ్రహించే శక్తి ఉన్నది. అలాగే ఆలోచన చేసి ఒక బాధ కానీ, ఒక కోపం కానీ, ఒక సుఖం కానీ, ఒక దుఃఖం కానీ, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం యొక్క గుణాలు. అలాగే ఆకలి, దప్పిక కలుగుతూ ఉంటాయి మనకి, ప్రాణం వలన కలుగుతాయండి, ప్రాణశక్తి వలన. సో ఇదంతా కూడా సూక్ష్మ శరీరం యొక్క వ్యవహారం, దాని యొక్క పని అన్నమాట. ఇది మరణించదు అని చెప్పాను కదా, అంత సులభంగా మరణించదు. దాని సంగతి తర్వాత చెప్తాను. తర్వాతది ఇంకొక శరీరం ఉన్నదండి, కారణ శరీరము. దీన్ని కాజల్ బాడీ అంటారు. కాజల్ బాడీ అని చెప్పి ఇది అజ్ఞాన రూపము అని చెప్తారు. కాజల్ బాడీని వాసనా శరీరము అని కూడా అంటారు. మనలో ఉన్నటువంటి అజ్ఞానమే కారణ శరీరము అని అంటారనమాట. దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాము. మొట్టమొదటి 2 శరీరాల గురించే ఇక్కడ ప్రస్తావన వస్తోంది ఈ 2 శ్లోకాల్లో, 2-3 శ్లోకాల్లో. కాబట్టి వీటి గురించి చెప్పానమాట. మరి ఆత్మ అంటే ఏమిటండి? ఆత్మ అంటే ఈ 3 శరీరాల కంటే విలక్షణంగా ఉన్నదన్నమాట. ఇది చైతన్యము, చిత్ అని చెప్తాను కదా దీన్ని, అది ఆత్మ అంటే. ఇప్పుడు 4 గురించి చెప్పాను, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. కారణ శరీరం అంటే అజ్ఞానమే. నేను ఒక శరీరం వరకే ఉన్నాను, ఇట్లా ఈ శరీరమే నేను అనుకోవడమే కారణ శరీరం. కారణ శరీరం అంటే వేరే బాడీ అని ఏం లేదండి. మీరు చెప్పాను కదా, బాడీలా ఊహించుకోవద్దు, 2 కాళ్ళు 2 చేతులు ఇట్లా. సూక్ష్మ శరీరానికి కూడా లేవు అలాగా. అది శక్తిని మనము, రూపం లేదు కదా శక్తికి, ఫారం లేదు అది. సో ఈ 3 శరీరాలు ప్లస్ ఆత్మ, 4 గురించి చెప్పాను. ఇప్పుడు ఇది అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణ చెప్తానండి. మనందరికీ మొబైల్ అలవాటు ఉంది కదా, మొబైల్ కానీ కంప్యూటర్ కానీ ఏదో ఒకటి. ఇప్పుడు ఆ కంప్యూటర్లో 3 పార్ట్స్ ఉంటాయి. మొట్టమొదటిది హార్డ్వేర్. ఫోన్ తీసుకున్నాం అనుకోండి, డబ్బా మనకి బాక్స్ కనబడుతోంది కదా, అన్నీ ఒక స్క్రీన్ అని, వెనకాతలు ఏదో ఇస్తాడు, బ్యాటరీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తాడు, ఇది అనమాట ఈ డబ్బా హార్డ్వేర్. ఇది స్థూల శరీరం లాంటిది అనమాట అండి. సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫోన్ ఒకటి కొత్తది కొంటే ఏమవుతుంది, అందులో మనం యాప్లను పెట్టి డౌన్లోడ్ చేస్తాం, కొన్ని యాప్లు పెట్టుకుంటాం. టెలిగ్రామ్ ఒక యాప్, వాట్సాప్ ఒక యాప్, ఇట్లాంటివి అనమాట అండి. అలాగే దానికి ఒక మెమరీ అని ఉంటుంది, ఆ ఫోన్ మెమరీ ఉంటుంది.
ఇదంతా ఇవేంటంటే వీటికి బరువు ఉండదండి. మనం 100 యాప్లు పెట్టుకున్నాం అనుకోండి మన ఫోన్లో, ఫోన్ బరువు పెరిగిపోతుందా? పెరగదు. అదే సూక్ష్మము అన్న మాటకు అర్థం అనమాట. వర్చువల్ అంటారు ఇంగ్లీష్లో. వర్చువల్ మెమరీ బరువు ఉండదు దానికి. అంటే దాన్ని మనము కొలవలేము, చూడలేము, ఏమీ చేయలేము. కానీ డేటా ఉంటుంది అందులో. ఇన్ని యాప్లు ఉంటాయి, మెమరీ ఏదో ఉంటుంది, మనం ఏదో కాంటాక్ట్స్ అన్నీ సేవ్ చేసుకుంటాము. మన కంప్యూటర్లో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అందులో ఏవో ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెమరీ, డేటా, ర్యామ్ అంటాము. ఇదంతా సాఫ్ట్వేర్ అని అంటారు. ఇది ఎక్కడుంది అంటే యాక్చువల్గా మనం కంప్యూటర్లో ఎంత పార్ట్ల కింద ఇప్పి చూపించినా మనం ఎక్కడుంది అనేది చెప్పలేమండి. ఆ లైట్గా చిప్ ఏదో ఉంటుంది, ఆ చిన్నగా అందులో ఏదో ఉందండి అన్నట్టుగా మాట్లాడతారు, అవునా? అలాగే మన సూక్ష్మ శరీరం కూడా అలాగే. బ్రెయిన్లో బ్రెయిన్ వేరు, సూక్ష్మ శరీరం వేరు, మనస్సు వేరు. ఇదంతా ఫిజికల్ కాని దాన్ని కలుపుకోకూడదు అనమాట అండి. ఫిజికల్గా బ్రెయిన్ ఉంది, మనం చూపించగలం బ్రెయిన్ ఇదిగో ఇది అని చెప్పి. కానీ సూక్ష్మ శరీరాన్ని చూపించలేము, సాఫ్ట్వేర్ని చూపించలేము, హార్డ్వేర్ని చూపించగలం, ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్పి. చిప్ ఏదో ఉంటుంది లోపల, అదంతా చూపించగలం. కానీ దాంట్లో డేటా ఎక్కడుంది అనేది మనం ఎవరూ చూపించలేము. అది సూక్ష్మ శరీరం, సాఫ్ట్వేర్తో పోల్చవచ్చు. ఈ రెండు ఉంటే సరిపోయిందా? మన ఫోన్ పనిచేసేస్తుందా? మనకి సాఫ్ట్వేర్ ఉంది, ఫోన్ ఆన్ చేసాం, అన్నీ అప్లోడ్ చేసుకున్నాము, డౌన్లోడ్ చేసాము, అన్నీను ఆన్ అయిపోతుందా? ఫోను పనిచేసేస్తుందా? పనిచేయదండి. కరెంట్ కావాలి, బ్యాటరీ కానీ ఛార్జ్ పెట్టాలి. ఫోను ఛార్జ్ అయిపోతుంటే ఇంకేం పనిచేయదు, డెడ్ అయిపోయింది అంటారు ఫోన్, అవునా? మళ్ళీ ఛార్జ్ పెట్టాలి, ఆఫ్ అయిపోతుంది. ఆ కరెంట్ లాంటిది ఆత్మ అండి. ఏం చేసిందండి ఫోన్? ఛార్జ్ ఏం చేస్తోంది అంటే ఏం చెయ్యట్లేదు, అది శక్తినిస్తోంది అంతే. అది దాని నుంచి ఏదో ఇవి తీసుకుని, ఛార్జ్ తీసుకుని ఈ యాప్లు, ఈ ఫోన్ మొత్తం ఆన్ అవుతుంది, అది పనిచేస్తుంది. ఎలాగా అనేది మనం సరిగ్గా అంత టెక్నికల్గా చెప్పుకోలేము. కానీ మీకు అర్థమవుతుంది కదా, ఛార్జ్ లేకపోతే ఫోన్ పనిచేయదు. అన్నీ ఉన్నా కానీ అందులో రెడీగా సాఫ్ట్వేర్ ఉంది, రెడీగా చక్కగా ఫోన్ ఉంది, కొత్త ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది, కానీ పనిచేస్తుందా? దానికి ఛార్జ్ ఉండాలి. 100% ఛార్జ్ 0%లో పడిపోతే ఆఫ్ అయిపోతుంది. అది ఛార్జ్, కరెంటు లాంటిది ఆత్మ అండి. ఏం చేస్తుంది అంటే ఆత్మ ఏం చెయ్యదు, బట్ అది ఉండాలి. ఆ చిత్ లక్షణం అన్నమాట అండి. చిత్ అది చైతన్యాన్ని అందిస్తున్నది వీటికి. అప్పుడు ఇవన్నీ చైతన్యవంతం అవుతాయి. ఇవన్నీ వీటి పనులు ఇవి చేసుకుంటాయి. ఇప్పుడు కరెంటు ఉంటే, బ్యాటరీ ఛార్జ్ ఉంటే ఫోన్లో అన్ని యాప్లు వాటి పనులు అవి చేస్తాయి. సేమ్ అలాగే మనకి కూడా అనమాట అండి. అది స్థూల శరీరమేమో ఆ మొబైల్లో హార్డ్వేర్ లాంటిది, ఆ డబ్బా లాంటిది. సూక్ష్మ శరీరమేమో సాఫ్ట్వేర్ లాంటిది. ఆ కరెంటు ఆత్మ అన్నమాట అండి. ఇది లేకపోతే ఏది పనిచేయదు. ఇది ఉండి ఏం చేస్తోందండి అంటే మనం ఏం చెప్పలేం, స్పెసిఫిక్గా ఏం చేయట్లే, శక్తిని సరఫరా చేస్తోంది అనాలంతే. ఎనర్జీ సంథింగ్ ఇట్ ఈజ్ ప్రొవైడింగ్. అది వీటికి కావాలన్నమాట. ఇవి వాడి ఇవి అన్నీ పనిచేస్తాయి ఆ కరెంటు తీసుకుని, అట్లా అనమాట అండి. అది ఇప్పుడు దేహి అన్న మాట వచ్చింది కదా, ఈ 3 శరీరాలు ప్లస్ ఆత్మ కలిపితే దేహి అన్న మాట వస్తుందన్నమాట. అర్థమైంది కదా? ఉపాధి తంత్రాహ జీవ అని, ఆ జీవుడు లేకపోతే దేహి అన్న మాటకి జీవుడు అని కూడా ఒక అర్థం అన్నమాట. నేను దేహము అని అనుకోవడం అంటే దేహంతో కలిపి ఉన్న ఆత్మ. 3 శరీరాలు ప్లస్ ఆత్మ అన్నాను కదా, అంటే దాని అర్థం ఏంటంటే ఈ శరీరాలని కూడా నేనులో కలుపుకోవడం, నేను శరీరము అని అనుకోవడం, అదే జీవుడు అంటే. జీవభావము అంటారు. ఇట్ ఈస్ జస్ట్ అ థాట్ అండి. నిజంగా జీవుడు అనేవాడు మనం చూపించలేమంతే, కానీ మనం అలా అనుకుంటుంటే మనం జీవుళ్ళం అవుతాం. అది ఒక ఫలానా శరీరము, దానికి అఫ్కోర్స్ ఆత్మ అనేది ఉండి తీరుతుంది, సర్వత్రా ఉన్నది కదా ఆత్మ. మన శరీరము ప్లస్ ఆత్మ కలిస్తే అది జీవుడు, దేహి అని అవుతాడనమాట. అది నిజానికి ఆత్మకి ఈ శరీరాలతో ఏ సంబంధము లేదండి. మీరు చూడండి, కరెంటుకి ఫోన్తో ఏం సంబంధం ఉంది? ఏమీ లేదు. ఆ ఫోన్ పనిచేస్తున్నా పని చేయకపోయినా, అసలు ఫోన్ ఉన్నా లేకపోయినా కరెంటుకి ఏ బాధ లేదు. కరెంట్ ఎప్పుడూ ఉంది, ఇంకొక రూపంలో ఉంటుంది, ఇంకొక చోట పనిచేస్తూ ఉంటుంది, సర్వత్రా ఉన్నదండి. కరెంట్ ఏదో ఒక చోటే ఉన్నది అని అనుకోకూడదు. ఎందుకంటే అన్నిటిలోంచి కరెంట్ మనం లాక్కోవచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు. నీళ్లల్లో కరెంట్ తీయచ్చు, హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు, అన్నిటిలోంచి తీయచ్చు. విండ్లోంచి తీయచ్చు కరెంట్ని, సోలార్లోంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. సర్వత్రా ఉన్నది కరెంట్. ఆ మాటకు వస్తే దాన్ని ఎలా మనం వాడుకోవాలో మనకి తెలియాలంతే, తీసుకుని వాడుకోవడం తెలియాలి. ఆత్మ అలాంటిది, సర్వత్రా ఉన్నది. అది ఒక్కొక్క చోట ఆ శరీరాలు ఉన్నప్పుడు ఆ శరీరాలు దాన్ని వాడుకోవడం,
ఆ ప్రక్రియ వాటిలో అమర్చబడి ఉన్నది. మరి అదే సృష్టి అంటే. మన సూక్ష్మ శరీరానికి ఆ శక్తి ఉన్నది. మనకే కాదు, పశువులకు కూడా ఉన్నది. కానీ వాటిలో కొంచెం తక్కువ స్థాయి మనకి కొంచెం ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉందన్నమాట అండి. ఒక్క నిమిషం అండి, వినబడుతోంది కదా. సో ఇది ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒకసారి, ఆ దేహినోస్మిన్ శ్లోకాన్ని ఈ దృష్టాంతం ద్వారా ఇంకొకసారి అర్థం చేసుకుందాము. చూడండి, మనం కంప్యూటర్ కొత్తగా కొన్నాం అనుకోండి, ఒక ఫోను, అది పుట్టింది అని అనొచ్చు. ఎందుకంటే హార్డ్వేర్ మన చేతికి వచ్చింది, లేకపోతే అది ఇండస్ట్రీలో ఎక్కడ తయారైందో పోనీ అక్కడ పుట్టింది అని అనుకుందాం. అది పుట్టింది అని అనుకోవచ్చు. అయితే అందులో సాఫ్ట్వేర్ కొత్తది కాదు. మన పాత ఫోన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని మనం కాపీ చేసుకుంటాం ఇందులోకి. యాప్లన్నీ మళ్ళీ అందులోంచి ఇందులో కాపీ చేసుకుంటాం. డేటా అంతా అందులోంచి ఇందులోకి వస్తాయి, అవునా? సో ఉన్నదాన్నే ఇందులో పెడతాం, పాత ఫోన్లో డేటాని. సూక్ష్మ శరీరం అలాంటిది అనమాట అండి. అది కొత్తగా పుట్టాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఉన్నది అది. ఆ తర్వాత కరెంటు కొత్తగా అసలు రావట్లేదు. కరెంటు ఎప్పుడూ ఉన్నదే, ఊరికినే దీనికి తగిలించుకోవడమే మనం చేస్తున్న పని అది. సో ఇది అనమాట అండి. కొత్తగా కౌమారము, యవ్వనము మొదలైనటువంటి దశలు దేహానికే వస్తున్నాయి తప్ప సూక్ష్మ శరీరానికి రావట్లేదు, ఆత్మకు అంతకంటే లేవు, రెండిటికి లేదనమాట అది. ఇప్పుడు ఈ ఫోన్ వాడి 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 పాతదైపోయింది, పనిచేయడం మానేస్తుంది. అప్పుడు కొత్తది కొంటాం, ఇది పడేసి డబ్బా పడేస్తాము. ఇందులో సాఫ్ట్వేర్ అంతా కొత్త ఫోన్ కొన్నాక అందులో కాపీ చేసేసుకుంటాం. వేస్ట్ అవ్వదు, ఎక్కడికి పోతుంది. అంతే కదా, అర్థమవుతోంది కదా. కరెంటుకి నిజంగా ఎప్పుడూ చెప్పినట్టుగా మళ్ళీ ఏ సంబంధము లేదు. ఇది మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. మీ ఫోన్ ఎప్పుడు చూసినా శరీరాలు గుర్తు రావాలి. బాగా ఆలోచన చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందంటే నిరాకారము సర్వత్రా ఉన్నది అన్న మాటలు ఈజీగా అర్థమవుతాయండి, అంత పెద్ద కష్టం అవ్వదు. వైఫై ఉందండి, ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడో డబ్బా మూల ఎక్కడో పెడతాం మన ఇంట్లో. ఇంటిళ్ళ పాదికి వైఫై కనెక్షన్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే మనం చెప్పలేం. తరంగాలు ఉన్నాయి, మనకి తెలియకుండా కనబడకుండా అవన్నీ వ్యాపించి మొత్తం అంతా ఇళ్ళంతా వైఫై పనిచేస్తుంది. ఇట్లానే ఆత్మ అనేది సర్వత్రా ఉన్నదంటే ఇలా అర్థం చేసుకోవాలన్నమాట అది. ఇప్పుడు చూడండి, మన శరీరంలో కూడా ఒక శరీరం ఇప్పుడు వృద్ధాప్యమో ఏదో అయ్యి ఆ శరీరం పడిపోయింది అనుకోండి, ఇప్పుడు హార్డ్వేర్ లాగా ఆ శరీరం అక్కడే పడిపోతుంది. సాఫ్ట్వేర్ పోదని చెప్పాను కదా, సూక్ష్మ శరీరం పోదనమాట. సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతుంది. అదే ఇక్కడ తథా దేహాంతర ప్రాప్తి అని అన్నారు. మరి కరెంటు విషయం, ఆత్మ సంగతి ఏమిటండి అంటే కరెంటు లాంటిదండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నది కదా కరెంటు. మీకు అర్థమైంది కదా. అంటే కొంచెం ఆలోచన చేస్తే మీకు టెక్నిక్ ఏంటో తెలిసిపోతుంది. అందులో అంత పెద్ద డిఫికల్టీ లేదు. కొత్తగా ఇంకొక శరీరం ఇంకొక చోట పొందింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కరెంటు అక్కడ ఉంది. కొత్తగా ఇక్కడి నుంచి కరెంటు ప్రయాణం చేయక్కర్లే, సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది. డేటా మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కరెంటుని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. అట్లాగే ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు ఉన్నది అంతటా ఉన్నది, అది అంతే, కదలడానికి ఎక్కడా లేదు. ఇంకా ఇది బాగా మనం అర్థం చేసుకోగలిగితే మనం మొత్తం అసలు తత్వం బాగా అర్థమవుతుంది అన్నమాట అండి. అది మనం ఏం చేస్తున్నాము, నిజానికి ఈ ప్రయాణాలు కానీ ఈ దశలు కానీ కౌమారమని యవ్వనమని ఇవన్నీ శరీరాలకు సంబంధించినవండి. కరెంటుకి ఎలా అయితే ఏ సంబంధము లేదో, ఆ ఫోన్ బాగున్నా, ఇప్పుడు ఈ ఫోన్ పనిచేస్తున్నా పనిచేయకపోయినా, మీకు వినబడుతున్నా వినబడకపోయినా, నా ఫోన్ ఛార్జ్కి ఏ సంబంధము లేదు అసలు, బ్యాటరీకి, అవునా? అట్లాంటిది అనమాట అండి ఆత్మ. మనము శరీరాలు కాదు. ఈ శరీరాలు మధ్యలో వచ్చి తగిలాయి, ఇలా తొడుగులాగా వచ్చాయి. నిజానికి ఏ సంబంధము లేదు, హాయిగా ఉండాల్సిన జీవులం మనం తగిలించుకున్నాం శరీరాలని పట్టుకుని. ఇంక ఇదే నేను అనుకుంటున్నాం, అది మరీ అన్యాయం. మనము ఏ సంబంధము లేకుండా హాయిగా ఉండవలసినటువంటి ఆత్మస్వరూపలం అన్నమాట అది. ఇట్లా అనమాట అండి. మనం ఈ శరీరానికి సంబంధించినవన్నీ నా నెత్తి మీద వేసుకుని, ఇది నేను మొన్న లాస్ట్ క్లాస్లో ఒక ఉదాహరణ చెప్పాను చూసారా, ఒక యాక్టర్ వేషాలు వేసుకుంటాడు సినిమా కోసమని, రకరకాలుగా మారుతాడు ఆ సినిమాలో. ఆ వేషాలన్నిటినీ నెత్తి మీద వేసుకోడు కదా. ఆ వేషాలలో ఉన్న అతను వేరంటే ఆ నటిస్తున్నప్పుడు వేరు, ఆ పాత్ర వేరు, అతడు వేరు. మళ్ళీ ఆ యాక్టర్కి ఆ పాత్రకి రిలేషన్ ఏం లేదు కదండి. ఆ పాత్రలో అతను దొంగ కింద వేయచ్చు, ఒక విలన్ కింద వేయచ్చు, హీరో కింద వేయచ్చు, బిచ్చగాడి కింద వేయచ్చు. అసలు యాక్టర్ ఇవేమీ కాదు. అట్లా నిజానికి ఆత్మకి వేటితోనూ సంబంధం లేదు. ఆ శరీరము తొడుగులు మారుతూ ఉంటాయి, దశలు మారుతూ ఉంటాయి. యాక్టర్ ఎలా అయితే ఎప్పటికీ మర్చిపోడు, నేను ఫలానా సో యాక్టర్ని, ఇది కేవలము నేను యాక్ట్ చేస్తున్నాను, కొంచెం సమయమే ఈ రోల్లో ఉంటాను, రోల్ అంటాం కదా మనం. ఆ తర్వాత మళ్ళీ నా ఒరిజినల్ వేషం నేను వేసుకుని వెళ్ళిపోతాను అనేది ఎలా గుర్తుంటుందో మనకి కూడా అలా అనిపించాలి.
ఈ శరీరము ఒక తొడుగు నాకు, ఈ జీవితం అంతా ఇది ఇచ్చారు, ఇది మారుతోంది, దీన్ని నేను చూస్తూ ఉండాలి, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను ఇది అయిపోయాక అని మనం అనుకోగలగాలి. అదనమాట అండి. అందుకు ఇట్లా మనం తెలుసుకోగలిగితే శోకం ఉండదు. మనం దేనితో లింక్ పెట్టుకుంటున్నామనే చూసుకోవాలి. ప్రాబ్లం శరీరంతో పెట్టుకోవడం వల్ల మనకి బాధలు, అన్ని రకాల సంసారం అంతా అందుకు వచ్చిందండి. మనం ఆత్మస్వరూపులము అని మనం తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాలి. అర్థమైతే తర్వాత దాన్ని ప్రాక్టీస్లో నిదానంగా మననం చేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉండడమే. ఇందులో ఏమీ చేయగలిగేది ఏమీ లేదు, చేసేదేమీ లేదనమాట. సరే, ఇది మొత్తం మీద ఈ 13వ శ్లోకానికి సంబంధించినటువంటి శరీరాలు. ఈ శరీరాలు వీటి గురించి మర్చిపోవద్దండి. ఇంకొంచెం వివరంగా తర్వాత అధ్యాయంలో వస్తాయి. 13వ అధ్యాయము 9లోను అక్కడ వస్తాయి. అప్పుడు మళ్ళీ వివరించుకుందాం. మనకి ఈ ఈ ఈ ఆత్మతత్వం అర్థం కావాలి అంటే ఈ శరీరాల గురించి తెలియాలని చెప్పి కొంచెం దీని గురించి చెప్పాను నేను. ఇప్పుడు 14వ శ్లోకం చెప్పుకుందాం. ఇక్కడ ఒక సందేహం, మళ్ళీ అవతారిక చెప్తున్నాను. సరేనండి, ఆత్మ నిత్యం అన్నారు, మరణించదన్నారు, అది తెలుసుకున్న వారికి శోకం కలగకపోవచ్చు, మీరు చెప్పింది నిజమే. అంత మాత్రం చేత మనకి జీవితంలో సుఖదుఖాలు, చలి, వేడి ఇలాంటి మొదలైనటువంటివి కలుగుతున్నాయి కదా మనకి. అప్పుడు శోకం వస్తుంది. ఇప్పుడు సమ్మర్ మాడిపోతుంది, ఎండ బాధగా ఉంది, అప్పుడు దుఃఖం వస్తుంది కదా. సో మరి దానికి ఏం చేయమంటారు? మరణం గురించి సరే ఏదో ఆత్మ అన్నారు, మరణించదంటున్నారు, ఏదో మన మాట ఒప్పుకుని భగవంతుడి మాట మనం సరే దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఏదో చివరిలో ఒకసారి వస్తుంది మరణము, జీవితంలో కూడా తెలుస్తూ ఉంటాయి, కానీ అదేదో అప్పుడప్పుడు వచ్చేది. ప్రతినిత్యము మనకి సుఖదుఖాలు అనుభవానికి వస్తున్నాయే, వాటి గురించి ఏం చేయమంటారు మరి అని ఒక ప్రశ్న వస్తుంది కదా. అది తర్వాత శ్లోకంలో చెప్తున్నాం. 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. భారత అని అర్జునుడిని సంబోధిస్తూ మాత్రా స్పర్శాః తు చెప్తాను. ఇవి ఇంద్రియాలకు విషయాలతో కలిగే సంబంధాలు అని దానికి అర్థము. శీతోష్ణ సుఖ దుఃఖదాహ, అవి చలి, వేడి, సుఖ దుఃఖములు మొదలైనటువంటి వాటిని కలిగిస్తాయి. అవి ఆగమాపాయినః అనిత్యాః, అది ఆ పద విభజన అండి అక్కడ. ఆగమాపాయినః అంటే వస్తూ పోతూ ఉండే స్వభావము కలవి, రాకపోకలు ఉంటాయి వాటికి. అనిత్యాః, అవి అనిత్యములు, శాశ్వతములు కాదు. తాన్, వాటిని. తితిక్షస్వ, వాటిని ఓర్చుకో. అది తితిక్ష అంటే సహనం అండి, ఎండ్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఓర్పు లేకపోతే. తాత్పర్యం చెబుతాను. భారత, ఇంద్రియాలకు విషయాలతో సంపర్కము కలిగినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అవి వస్తూ పోతూ ఉంటాయి, అనిత్యములు కనుక వాటిని సహించు. ఇప్పుడు మనము మాత్రా స్పర్శాః అంటే ఏంటో చూద్దాం. ఇంద్రియాలు, విషయాలు అంటే ఏంటో ఇంకొకసారి చూడాలండి. మాత్రాహ అన్న మాటకి ఏమిటంటే అర్థము, మాత్రాహ ఆభిః మీయంతే శబ్దాదయః ఇది శ్రోత్రాదీని ఇంద్రియాణి మాత్రాణం. భాష్యంలోని మాటలు ఇవి. మాత్ర అన్న మాటకి అర్థం ఏంటంటేనండి కొలిచేది, దట్ విచ్ మెజర్స్. కొలిచేది అంటే ఏంటంటే గ్రహించేది అని అర్థం అండి. ఫర్ ఎగ్జాంపుల్, కన్ను ఉందనుకోండి, అది ఏదైనా ఒక రూపాన్ని గ్రహిస్తోంది. గ్రహించడం అన్నమాట మీకు తెలుస్తోంది కదా, అర్థమవుతోంది కదా. గ్రహించడం అంటే ఇక్కడ ఒక ఫలానా పుస్తకం ఉంది అని నేను చూస్తున్నాను నా కళ్ళతో, దాన్ని గ్రహించడము అని అంటారు. అదనమాట. సో కన్ను ఏం చేస్తుందంటే రూపాలని గ్రహిస్తోంది. ఫార్మ్స్, రకరకాలుగా కుర్చీలు, ఫోన్లు, నా ఎదురుకుండా ఏవేవో ఉన్నాయి, గది, వీటన్నిటినీ కన్ను చూస్తోంది. కాబట్టి కన్నువు రూపాలని గ్రహిస్తుందన్నమాట. చక్షువు అంటారు, చెవి, శ్రోత్ర, అది శబ్దాలను గ్రహిస్తుంది. నాలుక, జిహ్వేంద్రియము అంటారు, జిహ్వ రుచిని గ్రహిస్తుంది, టేస్ట్. చర్మము, త్వక్ అంటారు సంస్కృతంలో, స్పర్శని తెలుసుకుంటుంది. నాసిక, ఘ్రాణము, ముక్కు గంధాన్ని గ్రహిస్తుంది. గంధము అంటే వాసన అండి, అది చందనము కాదు, గంధము అంటే వాసన సంస్కృతంలో. సో మొత్తం మీద 5 వీటిని జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఎందుకంటే వీటితోనే మనం ప్రపంచం తాలూకా జ్ఞానాన్ని పొందుతున్నాం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇంద్రియము అంటే శక్తి, అవయవము కాదు అని చెప్పాను కదా నేను. వీటినే మాత్రలు అంటారు. మాత్రాహ అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు మాత్రాహ అంటారు. ఏంటవి? త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు.
త్వక్ అంటే చర్మము, చక్షుహు అంటే కన్ను, శ్రోత్ర అంటే చెవి, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే నాసిక ముక్కు. 5 జ్ఞానేంద్రియాలు అన్నమాట అండి. వీటిని మాత్రాహ అని అంటారు. ఇక స్పర్శాహ అంటే ఈ మాత్రలు ఈ ఇంద్రియాలు వేటిని గ్రహిస్తున్నాయో అంటే బాహ్యంలో ఉన్న వివిధమైనటువంటి వస్తువులు థింగ్స్ వాటిని స్పర్శాహ అని అంటారు. విషయాలు అన్నమాట. కేవలము ఏదో నిర్జీవ పదార్థాలే కాదండి. మనము సముద్రాలను చూస్తున్నాం, ఆకాశాన్ని చూస్తున్నాం, మిగతా శరీరాలను చూస్తున్నాం. ఆ పక్కన ఎవరన్నా మనుషులు ఉంటే వాళ్ళ శరీరాన్ని పశువుల శరీరాలు చూస్తాం. ఇవన్నీ కూడా విషయాలు అని అంటారు. స్పర్శాహ అన్నమాట. ఇంద్రియాల చేత గ్రహించబడుతూ ఉండేవి అని దానికి అర్థం అన్నమాట. ఇప్పుడు శ్రోత్రేంద్రియం దేన్ని గ్రహిస్తోంది? శబ్దాన్ని. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు. 5 మీకు అట్లా నోట్లో గుర్తుండిపోవాలి. త్వగేంద్రియము స్పర్శని తెలుసుకుంటుంది, టచ్ అనమాట. చక్షురింద్రియము రూపాన్ని తెలుసుకుంటుంది, ఫార్మ్స్ని. జిహ్వేంద్రియము రసనం, టేస్ట్ని తెలుసుకుంటోంది, రుచిని. లేదంటే ఘ్రాణేంద్రియము స్మెల్, గంధాన్ని తెలుసుకుంటోంది అనమాట. సో ఇవి విషయాలు. ఏంటి విషయాలు అంటే స్పర్శాహ అన్నాము కదా. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, వీటిని విషయాలు అంటారు. శబ్దాలు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ అందులో కలిసి వచ్చేస్తాయని. రూపాలు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్ అండి. మనం దేన్ని చూస్తున్నామో, సూర్య చంద్రాది గ్రహాలు వీటన్నిటినీ చూస్తున్నాం కదా, అవన్నీ కన్ను గ్రహించేటటువంటి రూపాల్లో కలిపేయాలన్నమాట. అట్లా ఇందులో మొత్తం అన్నీ కలిసి వస్తాయి. వీటిని దాటి మనం ఇంకేది చూడట్లే. అది సెన్సెస్ అని అంటారు. మాత్రాహ అంటే, స్పర్శాహ అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్ అని అంటారనమాట. ఇవండి 5 జ్ఞానేంద్రియాలు. ఇవి మన శరీరంలో ఉంటాయి. స్పర్శాహ విషయాలు అనేటటువంటివి ప్రపంచంలో ఉంటాయి. అది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పరమాత్మ ఈ శ్లోకంలో వీటి మధ్య నిరంతరము కాంటాక్ట్ అవుతూ ఉంటుంది, సంయోగం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం మెలకుగా ఉన్నంతసేపు చూడండి, కన్ను ఎప్పుడు ఏవో రూపాలను చూస్తూనే ఉంటుంది, ఏవో శబ్దాలు వినబడుతూనే ఉంటాయి, చెవికి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది మనకి, అవునా? కాబట్టి నిరంతరము కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట అండి. ఇది మనకు అనుభవంలో ఉన్న మాటే, ఊరికినే తత్వంలో పట్టి చెప్తున్నాం అంతే. దానివలన ఏం జరుగుతోంది అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతాయి అని చెప్పారు. ద్వంద్వాలు అంటారు వీటిని. అంటే పరస్పరం ఆపోజిట్. శీతము అంటే చలి, ఉష్ణము అంటే వేడి, అట్లా ఆపోజిట్స్ అన్నమాట అండి. సుఖ దుఃఖాలు తెలిసింది కదా. ఇట్లా ఆకలి దప్పికలు మానవమానాలు, జయగురుదత్త సారీ, ఆకలి దప్పికలు మానవమానాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ వీటిని ద్వంద్వాలు అని అంటారు, డ్యూయాలిటీస్ అని ఇంగ్లీష్లో. ఇవి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే చూడండి, మనం చూసే వాటిలో కొన్ని చాలా సంతోషాన్ని సుఖాన్ని కలిగించవచ్చు మనకి, కొన్ని దృశ్యాలు చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి. ఎందుకు చూశానురా బాబు అనిపిస్తూ ఉంటుంది. చూడకూడనిది ఏదన్నా చూస్తే, సేమ్ వినకూడని మాటలు ఏదన్నా వింటే చాలా బాధేస్తుంది, అవునా? సుఖ దుఃఖాలు ఎలా కలుగుతున్నాయో చూడండి. మనం ఏది చేస్తున్నా సుఖము కానీ దుఃఖం కానీ దానివల్ల కలుగుతోందా లేదా? కలుగుతుంది. కాబట్టి ఇదే పరమాత్మ చెప్తున్నారు. ఇదే సంసారం అంటే కూడా అర్థం అండి. సంసారం అంటేనే సుఖ దుఃఖాలు కంటిన్యూస్గా కలగడం. మనసులో ఆ అనుభవాలు తెలుస్తూ ఉంటాయి, ఆ ఇమోషన్స్ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనం రూపాలు ఏమన్నా చూసిన ఇంద్రియాలు మాత్రా స్పర్శల యొక్క కాంటాక్ట్ వలన మనస్సులో ఇమోషన్స్ ఏవో ఒక భావాలు తలెత్తుతూ ఉంటాయి. ఇదే సంసారం అండి. అది ఎప్పుడు సుఖము కానీ దుఃఖము కానీ ఈ రూపంగానే ఉంటాయి అంతే. వీటి గురించి అయితే ఏం చేయాలి వీటిని అంటే, అవి ఆగమ అపాయ. ఆగమాపాయిన అంటే ఆగమ అపాయ అని. ఆగమ అంటే రావడము, రాక. అపాయ అంటే డేంజర్ కాదండి, అపాయ అంటే పోవడం, వస్తూ పోతూ ఉంటాయి అని దాని అర్థం అనమాట. మనం అపాయము అంటే డేంజర్ అనుకుంటాం తెలుగులో అది సంస్కృతంలో వెళ్ళిపోవడం, పోక, రాకపోకలు అంటాం కదా అది. అవి వస్తూ పోతూ ఉంటాయి, నిత్యము అలాగే ఉండిపోదు. సుఖం అనేటటువంటి అనుభవం కానీ దుఃఖము కానీ నిలిచిపోయి ఉండదండి, మారుతూ ఉంటుంది. కాబట్టి వస్తూ పోతూ ఉంటాయి అని అంటున్నారు. అలాగే అనిత్యాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడే చెప్పాను కదా, ఆ వస్తువులు మారిపోతూ ఉంటాయి, వాటిని అనుభవిస్తున్న మన మనస్సులో ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను, 2 చెప్తానండి. ఒకటి నాన్ లివింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ. సమ్మర్లో ఏసీ చాలా బాగుంటుంది, దానివల్ల చాలా సుఖంగా ఉంటుంది మనకి. అదే కొంచెం వర్షాలు ప్రారంభమై చలికాలం వచ్చేసింది అనుకోండి, డిసెంబరు, ఏసీ మనకి అంత హాయిని ఇవ్వదండి. విపరీతమైన చలి కదా, కష్టంగా ఉంటుంది. అబ్బా ఏసీ కట్టేద్దాం అనిపిస్తుంది.
అది అనిత్యం అంటే అదనమాట, మారిపోతూ ఉంటుంది. దాని నుంచి మనకు వచ్చేటటువంటి అనుభవం మారిపోతుంది. ఒకప్పుడు సుఖం ఉంటుంది, ఒకప్పుడు అదే దుఃఖాన్ని ఇస్తుంది. మళ్ళీ మనుషులతో కూడా అంతే. మనము ఒకళ్ళతో మనకి విపరీతమైన స్నేహం ఉందనుకోండి, చాలా బాగా క్లోజ్గా ఉంటాము కొన్ని సంవత్సరాలు, ఎప్పుడో ఏదో జరుగుతుంది, సడన్గా మళ్ళీ విడిపోతాం. ఆ మనిషి మనకి అంతగా సుఖాన్ని ఇవ్వలేరు. ఇంకా వాళ్ళ మాటలు కానీ వాళ్ళని చూస్తూ ఉంటే మనకి దుఃఖం వస్తుంది. దుఃఖం అంటే బాధ, నచ్చదు. బాధ అంటే నచ్చదు అనమాట అండి. ఇట్లా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మన మనస్సు మారిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు అవతల పదార్థాలు కానీ మనుషులు కానీ మారిపోతూ ఉంటారు. ఏదో ఒకటి మార్పు అనేది మాత్రం డెఫినెట్, అందులో లేదు. అనిత్యము అని చెప్తున్నారు కదా, అందులో సందేహం లేదు. ఏదో ఒకటి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ వచ్చేపోయే వాటి గురించి పట్టించుకోవద్దు. వచ్చేపోతూ మారిపోతూ ఉన్నటువంటి వాటి గురించి అంతగా వాటిలో మమేకమైపోవద్దు, ఇన్వాల్వ్ అయిపోవద్దు, వాటితో కలిపి ఉండిపోవద్దు. అందుకే సహనము, ఓర్పు వహించు. అవి ఉన్నప్పుడు వాటిని ఓర్చుకోవడం నేర్చుకో. అది మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అన్న భావన ఉండాలని, వివేకం ఉండాలి. వివేకం అంటే ఇవి అనిత్యాలు, ఇప్పుడు పరమాత్మ చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు దుఃఖం వచ్చింది, ఇది కూడా దిస్ టూ షల్ పాస్ అని ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. ఇది కూడా వెళ్ళిపోతుంది, ఏదో అన్నీ వెళ్ళిపోతాయి. సో దుఃఖం కూడా కొంతకాలానికి వెళ్ళిపోతుందిలే, ఓర్చుకోవాలి, దాన్ని సహించాలంతే. ఇంకా అంతకంటే మనము చేయగలిగేది ఏం లేదనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అది వాటిని ఓర్చుకో, జీవితంలో కలిగేటటువంటి సుఖ దుఃఖాది అనుభవాలని ఓర్చుకోవడం నేర్చుకో అని. పరసహస్య అని భాష్యంలో మాట రాశారు. అంటే గట్టిగా సహించుకో అని, ఏదో మామూలుగా కాదు, చాలా బలవంతంగా గట్టిగా ప్రయత్నపూర్వకంగా బాగా సహించు అని చెప్తున్నారు. అది సహించడం అంటే ఏమిటండి? ఓర్చుకోవడం అంటే ఏంటి? వాటి పట్ల బాగా హర్షము కానీ, బాగా హ్యాపీ ఫీల్ అయిపోవడం కానీ, లేకపోతే బాగా బాధపడిపోవడం కానీ ఉండకూడదండి. అది ఓర్పు అంటే. ఈ మాట ఇంకా బాగా అర్థం కావాలి అంటే వివేక చూడామణిలో ఒక చక్కటి శ్లోకం ఇచ్చారు తితిక్ష గురించి. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్ష నిగద్యతే. ఏ దుఃఖమైనా సర్వదుఃఖానాం, ఈ దుఃఖం ఎక్కువ ఆ దుఃఖము తక్కువ అని లేదండి. అన్ని దుఃఖాలని కూడా ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మనకి కొన్ని చాలా పెద్దగా ఉంటాయి, తట్టుకోలేనంత దుఃఖం అనిపిస్తుంది మనకి. బాగా మనం అత్యంత ప్రీతిపాత్రులకి ఏదో పెద్ద రోగం వచ్చిందనుకోండి, తట్టుకోలేనంత దుఃఖం అది. కానీ ఎక్సెప్షన్స్ లేవు అని చెప్తున్నారు శాస్త్రంలో. అన్ని దుఃఖాలని సహించి తీరవలసిందే. అప్రతీకారపూర్వకం, కొన్ని మనకి చాలా కష్టం కలిగించేవిగా ఉంటాయి. ఎవరో మనల్ని చాలా బాధ పెడుతున్నారు, దానివల్ల మనకి విపరీతం కష్టంగా ఉంది. అప్పుడు మనకి లోపల రగిలిపోతూ ఉండే అవకాశాలు ఉంటాయి చూసారా, అట్లా ఉండకూడదు. అంటే వాళ్ళ పట్ల ప్రతిచర్య తీసుకోవాలి, రివెంజ్ తీసుకోవాలి అని అనిపించకూడదు. అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం. సరే రివెంజ్ సరే, లేకపోయింది. అప్పుడప్పుడు చాలా బాధపడుతూ నాకు వచ్చిందే ఇలాంటి బాధ, నాకే ఎందుకు రావాలి, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారే, వైమీ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్, ఇట్లా మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటామండి. అది ఓర్చుకోవడం కాదు. ఏడుస్తూ బాధపడుతూ ఓర్చుకోవడము, అది ఓర్చుకోవడమే కాదు అసలు, అది ఏడవడమే కదా. అలా ఏడుపు, బాధ, చింత విలాపరహితం. విలాప అంటే ఏడవడం అన్నమాట, చింత అంటే బాధపడుతూ ఉండడం. ఈ రెండూ లేకుండా, అలాగే ప్రతిచర్య తీసుకుందాము అనే ఆలోచన లేకుండా అన్ని దుఃఖాలని ఎవరైతే సహిస్తారో, ఆ సహించడమే అనే గుణాన్ని తితిక్ష అని అంటారు. ఎంత చక్కగా ఉందో చూడండి. శాస్త్రం ఒక మాట చెప్పిందంటే ఓహో ఇలా ఉండాలన్నమాట సహనము అని. మనం చాలాసార్లు ఇది అంత సులభం కాదండి. సులభం అని అయితే ఎవరు చెప్పట్లే, చాలా ప్రాక్టీస్ అవసరం సహనానికి. కొంతమందికి స్వతహాగా ఎక్కువ ఉంటుంది, అది వేరు. అదేంటంటే కొంతమంది మొండిగానో, లేకపోతే ఇంక చేసేది లేకనో, భయం వల్లనో సహిస్తూ ఉంటారు కొన్ని బాధల్ని. అది కాదండి, మళ్ళీ అది మంచిదే, కానీ అది మోక్షానికి దారి తీయదు. ఇక్కడ తత్వం చెప్తున్నారు కదా, ఎటువంటి సహనము వల్ల మనకి మోక్షం వస్తుందో చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో కలుపుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి సహనం అయి ఉండాలంటే ఇదిగో ఇక్కడ పరమాత్మ చెప్పినట్లుగా అది అనిత్యములు, వచ్చిపోయే స్వభావం గలవి అని చెప్తూ, దుఃఖము లేకుండా, దాని వలన బాధ లేకుండా, ఇట్లా అన్నమాట అండి. ప్రతిచర్య చేద్దాము అన్న ఆలోచన లేకుండా ఉండేటటువంటి సహనమే వివేకపూర్వమైనటువంటి సహనం. అదే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. అలాంటి సహనాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దీనికి ఒకటే,
రియాక్ట్ అవ్వకుండా ఉండడం మనం చేసుకోవాలండి అలవాటు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. పిల్లల దగ్గర నుంచి ఏదైనా ఒకటి జరిగిందంటే వెంటనే రియాక్ట్ అయిపోకూడదు అనమాట. కొంచెం మనము స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయాలి. అది ఎందుకంటే జీవితంలో ఎటువంటి సందర్భాలు ఎదుర్కొంటామన్న వాటిలో మన చేతిలో లేదండి. అది ఏదైనా మనకి జరగవచ్చు. మన చేతిలో ఉన్నదల్లా ఏంటంటే అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు హౌ షుడ్ వీ రియాక్ట్, హౌ షుడ్ వీ యాక్ట్, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి అనేదే మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఏదన్నా నిందించారనుకోండి, మనం వాళ్ళ నోరు ముయ్యలేము. ఎంతమంది నోర్లు మూయిస్తాం? ముయ్యించలేం కదా. మనం ఏం చేయగలం? మనం దాని నుంచి ఎలా ఆలోచన చేయాలి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి. అవతల వాళ్ళు నిందించారు, అయితే నేను ఏం చెయ్యాలి అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదే మన చేతిలో ఉన్నది. అంతే తప్ప వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళని ఎట్లా మనం అరికట్టాలి, లేకపోతే ఇంకేదో రకంగా ఏదో చేయడము, ఇదంతా సహనం కింద రాదనమాట. ఇది ఒక్కటే మన కంట్రోల్లో ఉన్నది. మనం ఎట్లా ఫీల్ అవ్వాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఇది ఈ తితిక్షని మనం కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ తితిక్ష గురించి. ఆకాశం ఉన్నది, ఆకాశంలో మేఘాలు, రకరకాల మేఘాలు అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వస్తాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న గాలి దూదిల్లా ఉంటాయి. ఇట్లా మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. అలాగే పెద్ద పెద్ద ఉరుములు, దాన్ని ఏమంటారు, ఏవో స్టార్మ్స్ వస్తూ ఉంటాయి, విండ్తో ఏదో దాన్ని ఏదో అంటారు. అక్కడ వేరే కంట్రీస్లో వస్తాయి, టార్నడోస్ అంటారు. ఇట్లా ఎన్నో కలుగుతూ ఉంటాయండి. కానీ ఆకాశానికి ఏమీ అవ్వదు. ఆకాశంలోనే ఇవన్నీ తిరుగుతున్నాయి. ఈ మేఘాలు కానీ, గాలులు కానీ, పెద్ద పెద్ద గాలి వానలు, తుఫానులు, ఉరుములు, మెరుపులు, ఇవన్నీ ఆకాశాన్ని ఆధారం చేసుకునే మనకి కలుగుతాయి. కానీ ఆకాశానికి ఏమీ అవ్వదు. ఇట్లా మనము ఆకాశంలాగా నిలవగలగాలండి. వచ్చిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో కష్టాలు వస్తాయి. అలాగే సహిస్తూ ఉండాలి మనం. చాలా సాధన అవసరం, మరి చెయ్యాలండి. ఇదేం సులభమైనైతే కాదు, కానీ ఎలా ఉండాలో నేర్పుతోందనమాట భగవద్గీత. అది మనం మొత్తం మీద ఈ శ్లోక సారాంశం ఒకసారి చూసుకుంటే, సుఖదుఖాలు ఎలా కలుగుతున్నాయి, ఇంద్రియ విషయ సంయోగం వలన సుఖదుఖాలు కలుగుతున్నాయి, అవి వస్తూ పోతూ ఉంటాయి, అనిత్యములు అని గుర్తించి వాటిని ఓర్చుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అది ఇవి ఇంకొకటి కొంచెం ఆలోచిస్తే, నేను ఇందాక చెప్పిన దానికి సుఖదుఖాలు అనేవి మనసుకు తెలుస్తూ ఉంటాయండి. మనస్సు సుఖం కానీ దుఃఖం కానీ నేను అనుభవిస్తున్నాను అన్న ఆలోచన మనసుకు వస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ఇక్కడ చెప్పిందంతా కూడా సూక్ష్మ శరీరానికి సంబంధం. అవి అగైన్ ఆత్మస్వరూపులమైన మనకి అది అంటదు అనే జ్ఞానము ఉంటే అది అసలైనటువంటి జ్ఞానం అన్నమాట. అది తర్వాత అయితే ఇలా సహిస్తే మనకి ప్రయోజనం ఏమిటండి? మనం చాలా సహించాము, కష్టపడి సహనం అలవాటు చేసుకున్నాము, దానివల్ల నాకు జీవితంలో కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? వీటన్నిటినీ సహిస్తూ ఉండడం వలన అని మనం మహానుభావుల ఈ సహనం గురించి ఒక్క మాట చెప్తాను. మన మహానుభావుల జీవిత చరిత్రలు చూస్తుంటే మనకి ఆ సహనం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుందండి. చదవాలి, గురువుల చరిత్రలు చదవాలి. ఒక రమణ మహర్షి గారు కానీ, ఒక స్వామి వివేకానంద వారు కానీ, రామకృష్ణ పరమహంస గారు కానీ జీవితంలో కష్ట సుఖాలు వాళ్ళకే ఎదురయ్యాయి, మనకే కాదండి. వాళ్ళకి శరీరానికి కష్టాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి. వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వాటిని ఎలా సహించారు, అవమానాలుగా జరిగాయి, అప్పుడు ఎలా ఉన్నారు. ఇది మనకి మన జీవితంలో మహానుభావుల చరిత్రలు చదివితే ఇలాంటివి మనకు అర్థమవుతాయి. సహనం అనేది ఏమిటి అని. లేదా ఒక రామాయణమో ఒక మహాభారతమో చదవాలి మనం. అది కూడా సహనము ఎలా తెలుస్తుందంటే, చేతకాక ఏమీ చెయ్యలేక ఊరుకుని కూర్చోవడం కాకుండా, ఎంతైనా చేయగలిగి అంత సామర్థ్యము ఉండి కూడా ఏదైనా ఒక కష్టము, ఏదో ఒక డిఫికల్టీ ఏదన్నా ఒకటి ఎదురైతే అంతా ఉండి కూడా ఓర్చుకుని ఉండడం, అదండి అది గ్రేటెస్ట్. ఆ సహనం అటువంటి సహనం అయి ఉండాలన్నమాట. పేషెన్స్, అది ఎండ్యూరెన్స్ అంటారు సహనాన్ని నిజానికి. అదనమాట. ఇప్పుడు మనకి రామాయణంలో తెలుస్తుంది. సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసురుడు, ఎంతో బాధపడ్డారు. ఆయన ఏమన్నారంటే, మొత్తం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ భూమి మొత్తటిని నేను దహించి వేస్తాను అన్నారు. అంత బాధకు లోనయ్యారు. లక్ష్మణుడు, అయ్యో అలా వద్దు, జగత్తు అంతా కూడా క్షోభ పడిపోతుంది, మొత్తం ప్రాణులన్నీ మరణిస్తాయి, అంత పని చెయ్యొద్దు అన్నయ్య అని చెప్పి ఆయన అన్నారండి. వెంటనే శాంతించారు శ్రీరామచంద్రులు గారు.
అంటే తన దుఃఖం ఇతరులకి పంచకూడదు కదా, కాబట్టి ఆయన ముందర వచ్చింది ఆ దుఃఖం, కోపం వచ్చింది, కానీ వెంటనే శాంతించి ఆయన సహనం ఓర్పు వహించారా లేదా? ఆయన సాధ్యం ఏదైనా చేయగలరు ఆయన, అయినా కానీ కూడా ఓర్పు వహించి ఆ సమయం వచ్చే వరకు వేచి ఉన్నారు, సీతమ్మ వారిని కనిపెట్టే సమయం వచ్చే వరకు. అదండి సహనం అంటే. మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది ఇది. అది ఇక తర్వాత దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేది 15వ శ్లోకము. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అది ఇక్కడ చెప్తున్నారు ఎందుకు సహనం ఉండాలి అని. పురుషర్షభ జ్ఞానపూర్వకమైన సహనము అని అనుకుందాం, లేదా వివేకపూర్వకమైన సహనం, అది దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది పురుషర్షభ అంటే మానవులలో శ్రేష్ఠుడా. సమదుఃఖ సుఖం, సుఖదుఖాలను సమంగా చూసే ధీరం జ్ఞానవంతుడైన యం పురుషం ఏ మానవుని ఏతే న వ్యథయంతి ఈ శీతోష్ణ సుఖదుఖాదులు బాధించవో, వ్యథయంతి అంటే బాధించవో, సహా అతడే అమృతత్వాయ మోక్షానికి కల్పతేహి అర్హుడు కదా. అది అంటే అర్జున సుఖదుఖముల యందు సమబుద్ధి కలిగిన ఏ మానవుని ఈ శీతోష్ణాదులు బాధించవో అటువంటి వాడే మోక్షానికి అర్హుడు. ఇక్కడ ఎలా మనం సహించాలి అన్న విషయాన్ని చెప్పారండి. సమత్వం, సమ అన్న మాట భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది. సమ అంటే బ్యాలెన్స్, సమానంగా అన్నట్లుగా. సుఖదుఖాలని సమానంగా చూడడం అనేటటువంటిది అభ్యాసం చేయాలి. ఎవరు అలా చేయగలుగుతారో అప్పుడు వారిని ఇవన్నీ బాధించవు, సుఖదుఖాలు బాధించవు, అన్నిటిలోనూ సమానంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు కాబట్టి అటువంటి వాడే మోక్షానికి అర్హుడు అని చెప్పారండి. అది దీని వివరణ చేస్తాను. పై శ్లోకంలో రెండుసార్లు కౌంతేయ భారత అని 2 సార్లు అర్జునుడిని సంబోధించారు. ఆ శ్లోకము ద్వంద్వాల గురించి చెప్పింది కదా, శీతోష్ణాలు సుఖదుఖాలు అలాగా. కాబట్టి నామములు కూడా 2 సార్లు పిలవడం కూడా 2 సార్లు పిలిచారు. ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, నేను మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాను, మళ్ళీ గుర్తొచ్చి చెప్పాను. పురుషర్షభ అన్న మాట విన్నప్పుడు గబుక్కున పై శ్లోకంలోనే చెప్పలేదు అని గుర్తొచ్చింది. అది సో ఒకసారి ఈ శ్లోక తాత్పర్యం. అర్జున సుఖదుఖముల యందు సమబుద్ధి కలిగిన ఏ మానవుని ఈ శీతోష్ణాదులు బాధించవో అటువంటి వాడే మోక్షానికి అర్హుడు అని. ఇది వివేకంతో మనం అభ్యాసం చేయవలసినటువంటి విషయం అన్నమాట. సమంగా చూడడం అంటే ఏమిటంటే సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాద రహితం అని అన్నారు భాష్యంలో. అంటే సుఖం కలిగినప్పుడు చాలా ఎక్కువగా హర్షం అంటే సంతోషం, దుఃఖం కలిగినప్పుడు విపరీతమైన విషాదం, ఈ రెండూ కూడా లేకుండా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం. ఇప్పుడు చూడండి, ఇంట్లో శుభకార్యం జరిగిందనుకోండి, ఇంకా మనకి విపరీతమైన ఆనందం, దాని నుంచి పెద్ద పెద్ద పార్టీలు చేసేస్తాం, బాగా సెలబ్రేషన్ చాలా ఎక్కువగా చేసేస్తాం చూసారా. అలాగే దుఃఖం వచ్చినా అంతే, తట్టుకోలేనంత దుఃఖం. ఇప్పుడు పిల్లవాడికి ఏదో అనుకున్న ప్రమోషన్ రాలేదనుకోండి, ఇంకా విపరీతంగా దిగాలు పడిపోవడం, ఇంకా దుఃఖిస్తూ కూర్చోవడం. ఈ రెండు కూడా తత్వం ఏం చెప్తుందంటే శాస్త్రము ఆధ్యాత్మికంగా ఈ రెండు కూడా తగవు. సుఖంలో కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంత మరీ ఎక్కువగా విపరీతమైన ఆనందము పొందకూడదు, విపరీతమైన దుఃఖము పొందకూడదండి. ఇది మనం అలవాటు చేసుకోవాలి. సుఖంలో ఇంకా కొంచెం సులభమేమో కానీ దుఃఖంలో అలా ఉండడము అదే కొంచెం ఎక్కువ అభ్యాసం చేయాలి. సుఖంలో కూడా నిజానికి అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి చిన్నదానికి అతిగా హర్షం ప్రకటించేసుకోవడమే సరదా అనుకుంటాం మనం. యాక్చువల్గా అది సాధనకి ఉపయోగపడదండి. ఆధ్యాత్మిక సాధకులకి అది ఉండకూడదు. ఎంత పెద్ద సంతోషమైనా ఓకే, నార్మల్గా భగవంతుడి కృప, ఆయన ఇచ్చాడు ప్రసాదము, అంతే, అంత మటుకే. దుఃఖం కూడా అంతే, భగవంతుడి కృప, ఆయన ఇచ్చాడు ప్రసాదం, మాట మారకూడదు, ఒకటే మాట, ఒకేలా ఉండడము. ఇది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అది ఈ సుఖంలో కూడా అంతే. మనకి ఈ కాలంలో చూడండి, ప్రతి దానికి పార్టీ పార్టీ పార్టీ, 10 మందిని పిలుచుకోవడం, విపరీతంగా సెలబ్రేషన్ చేసుకోవడం, దానివల్ల ఉపయోగం ఎక్కువ ఉండదండి. మనస్సు బాగా చంచలం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇదెందుకు చేసుకుంటే తప్పేంటండి అని అంటారు. నేను చెప్తాను చూడండి, ఇలా సుఖంలో బాగా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటైన వాళ్ళకి దుఃఖంలో చాలా ఎక్కువ విషాదం వచ్చేస్తుందండి. ఈ రెండు కూడా పరస్పరం, అది ఎక్కువ ఉందంటే ఇది కూడా ఎక్కువ ఉంటుంది విషాదం. అది తగ్గించుకోవాలి. ముందర హర్షాన్ని తగ్గించుకున్నాం అనుకోండి, ఆ సెలబ్రేషన్, ఆ సంతోషం, దుఃఖం కూడా తగ్గుతుంది.
అది ఎంత తీవ్రంగా ఉంటే ఇది కూడా అంత తీవ్రంగా ఉంటుందన్నమాట. అందుకు ఆ పాజిటివ్ నెగిటివ్లు అలా పనిచేస్తాయన్నమాట అండి. అందుకని ఇవి మనము జాగ్రత్తగా వీటిని సమంగా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. అది ఈ సమంగా చూడడం అంటే చెప్పాను కదా, యాక్సెప్టెన్స్ ఉండాలి. నిబ్బరంగా వాటిని సహిస్తూ ఏది చెయ్యాలో అది మానకుండా ధైర్యంగా మనం ఉండడం, మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అది సమంగా ఉండడం. శ్రీరామచంద్రుల వారు అయోధ్యకాండలో ముందర రోజు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు పిలిచి నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తాను అని అన్నారు. ఆయన అతిగా సంతోషించేయలేదండి, మామూలుగా ఉన్నారు, చిరునవ్వు నవ్వారు. ఆయన నమస్కారాలు పెట్టి ఆయన అంతఃపురానికి వెళ్ళిపోయారు. దీక్షలు ఏవో ఉంటాయి, ఆ దీక్షల్లో ఉన్నారు, ప్రారంభం చేశారు. మరునాడే పిలిచారు, కైకేయిదేవి అన్నది 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళవకపోతే నాన్నగారు అంతవరకు ఆహారం తీసుకోరు అనేటప్పటికి అప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. ఆ ముందర రోజే రాజ్యం ఇస్తాననేటటువంటి తండ్రి గారు మొన్నాడు నీకు రాజ్యం కాదు, నువ్వు అడవికి వెళ్ళిపోవాలి కట్టుబట్టలతో అంటే అప్పుడు ఒకేలా ఉన్నారు, ఆ తర్వాత ఒకేలా ఉన్నారండి. ఎంత అసలు ఆ సమత్వం మనకదే. అందుకే రామాయణ మహాభారతాలు లాంటివి చదివితే ఇలాంటివి తెలుస్తాయి. లేకపోతే సమత్వం అంటే ఏమిటండి అన్నట్టుగా ఉంటుంది, మనకి ఎలా ఉండగలం అలాగా అని అనిపిస్తుంది. ఈ కాలంలో అలా అయిపోయిందండి. ఒక రామాయణం మనం అయోధ్యకాండ వింటూ ఉంటే సమత్వం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన చెప్తారు, ఎంత చక్కగా చెప్తారు అనమాట. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి నేను దానికి శిరసా వహించి నేను పాటిస్తాను అని చెప్పి అద్భుతమైనటువంటి శ్లోకాలు శ్రీరామచంద్రమూర్తి చెప్తారనమాట. లక్ష్మణుడికి చాలా ఆగ్రహం వస్తుంది, కానీ శ్రీరామచంద్రులు అలా ఉంటారనమాట అండి. అది ఆయనకేమండి, ఆయన దేవుడు కాబట్టి ఆయనకి చెల్లింది అని అనుకోవద్దండి, ఆయన మానవుడిగానే జీవించారు. అది మనం ఆదర్శంగా తీసుకుని అభ్యాసం చేసుకుంటే మనం ఉపయోగపడుతుంది. ఆయన దేవుడు కదా, ఆయనకి చెల్లింది నాకు అలా సాధ్యం కాదండి అని అనుకుంటే మనకే ప్రయోజనం లేకుండా పోతుంది, మనకి నష్టం కదా. అలా అనుకోకూడదు అన్నమాట అండి. అంటే అది మనం ఆదర్శంగా తీసుకోవాలి, మనం కూడా అలా ఉండే ప్రయత్నం చేయాలి కదా అని అనుకోవాలన్నమాట. శ్రీరామచంద్రులే కదా, మీరు మామూలుగా కృష్ణావతారంలో కూడా చూడండి, యుద్ధం అంతా అయ్యాక గాంధారి దుఃఖాన్ని తట్టుకోలేక తన 100 మంది పిల్లలు మరణించారు అని చెప్పి కృష్ణ పరమాత్మని చెప్పించింది. ఆవిడకి కృష్ణుడి మీద కోపం వచ్చింది. నువ్వు భగవంతుడివే, నువ్వు కావాలంటే తప్పించగలిగి ఉండేవాడివి, కానీ నువ్వు అలా చెయ్యలేదు కాబట్టి మీ యదువంశం కూడా ఇలాగే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి ఆవిడ చెప్పించారండి. అప్పుడు కృష్ణ పరమాత్మ నిజానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. దుర్యోధనుడు వినలేదు, ఈవిడికి ఆ విషయం తెలుసు. వాళ్ళ పక్కన అధర్మం ఉన్నది కౌరవుల పక్షాన, పాండవులే ధర్మాత్ములు. కృష్ణ పరమాత్మ చేసింది అక్కడ లేదు, అయినా కానీ కూడా ఆయన ఏమీ అనలేదు. చిరుమందహాసంతో ఆవిడ అక్కసు తీర్చుకుంది అంతే తప్ప ఆయన చిరునవ్వుతో స్వీకరించాడు శాపాన్ని కూడా. సరే అమ్మా, నువ్వు ఎందుకు చెప్పించావో నాకు అర్థమైంది, నువ్వు తట్టుకోలేక బాధని చెప్పించావు, నిజానికి నేను చేసింది కాదు ఇది, ఈ యుద్ధము నీ పిల్లలే కొని తెచ్చుకున్నారు అని చెప్పాడు. కానీ ఆయన మళ్ళీ తిరిగి చెప్పించలేరా అండి? చెప్పించగలరు, అలా ఉన్నారంతే. ఇది అన్నమాట మనం అలవాటు చేసుకోవాలి, సమత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటే మీరు చూడండి, మహానుభావులు చిరునవ్వు ఎప్పుడూ పోదు వాళ్ళ మొహాల్లోంచి. మన స్వామీజీ వారు కానీ దత్తాజీ వారు కానీ మీరు వాళ్ళ జీవితాలు చదువుతుంటే ఒక రామకృష్ణ పరమహంస గారిది కానీ, ఇప్పుడు బ్రతికి ఉన్నవారు కాబట్టి నేను ఈయన గురించి చెప్తున్నాను, మనం కళ్ళారా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎన్ని గంటలు అవనివ్వండి, పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 4 వరకు కదలకుండా ఒకే చోట కూర్చుంటారు. కూర్చుని వస్తూనే ఉంటారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూనే ఉంటారు, అన్నిటినీ అంతే ఇంట్రెస్ట్తో వింటారండి. మీరు 1 గంట కూర్చోండి, మనకి ఎంత కష్టం అవుతుందో తెలుసా, తలకాయ నొప్పి వచ్చి విసుగొచ్చేస్తుంది. వాళ్ళు కాబట్టి ఆ సమత్వం, ఆ సమానంగా అలా ఉండగలగడం అనేది అలవాటు చేయాలి. మనం కూడా అలా అలవాటు చేసుకోవాలండి. అంతంత మహానుభావులు ఎలా ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళ 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 జీవితాలు చూసుకుని ఆ సమత్వాన్ని ఎలా అలవాటు చేసుకున్నారో మనం అలా అలవాటు చేసుకోవడం అభ్యాసం చేయాలి. అదనమాట. అది అందుకే సమదుఃఖ సుఖం ధీరం అన్నమాట ఇక్కడ కూడా వాడారు. ఎందుకంటే వివేకం ఉండాలి, ఈ సమత్వం అలవాటు అవ్వాలి అంటే వివేకం కావాలి, అందుకు ధీరం అని అన్నారు. అలాంటి వివేకవంతుడే ఈ సమత్వాన్ని పొందగలడు. అలా పొందితే అతడికి ఈ సుఖదుఖాలు ఇవన్నీ కలగవన్నమాట. ఇంకా అంటే బాధ ఉండదా అంటే బాధ ఉంటుందండి, ఉండకుండా ఉండదు. వేడిలో మండు టెండలో ఎవరికైనా శరీరానికి ఆ ఉష్ణము తెలుస్తుంది, కానీ ఆ ఉష్ణము అంతవరకే.
దానివల్ల విపరీతంగా మనసులో ఆందోళన పడిపోయి నేనేమీ చేయలేకపోతున్నాను, నాకేమి నా వల్ల కాదు, నాకు అర్జెంటుగా ఏసీ కావాలి, లేకపోతే నేను ఇంక ఉండను అంతంత తీవ్రంగా రియాక్షన్స్ ఉండవన్నమాట. ఓర్చుకుంటారు. దానికోసం ఏదో ఏదో ప్రయత్నం చేస్తారు, చల్లనీళ్ళు తాగడమో మజ్జిగ తాగడమో, కానీ అంతవటికే. అది బాగా ఎక్కువగా తీవ్రంగా దాన్ని మనసులో వాళ్ళకి అది చెలించదనమాట. ఇది కొంచెం అలా ఉంటారన్నమాట. ఎందుకు అలా ఉండగలరు అంటే నిత్యాత్మ దర్శనాత్ అని అన్నారు. ఆత్మని తెలుసుకుని ఉంటాడు కాబట్టి అటువంటి వాడు ఈ సమత్వాన్ని అలవాటు చేసుకోగలడు అని చెప్పారన్నమాట. అది ఇక్కడ పురుష అన్న మాట పూర్ణత్వాత్ పురుష. పురుష అంటే నేను చెప్పాను మానవుడు, హ్యూమన్ అని ఇంగ్లీష్లో, మ్యాన్ కాదు. మనం పురుషుడు అంటే మ్యాన్ అంటాము, కాదు. సంస్కృతంలో పురుష అంటే హ్యూమన్, మానవుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణమైనటువంటి వాడెవడో ఆయన పురుషుడు అని. ఇక్కడ ఆ మానవుడి యొక్క పరిపూర్ణత ఎలా సిద్ధిస్తుందో ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు కాబట్టి పురుషం అన్నమాట వాడారన్నమాట. ఎలా సిద్ధిస్తుందండి? ఎవరు మోక్షానికి అర్హుడో, ఎవడు మోక్షాన్ని పొందుతాడో అతడు పరిపూర్ణుడు. మోక్షాన్ని పొందడానికి కావాల్సిన లక్షణం ఏమిటి? సమత్వం ఉండాలి. ఈ ద్వంద్వాలు కలుగుతూ ఉన్నప్పుడు మనం సమంగా బ్యాలెన్స్డ్గా ఉండడం అలవాటు చేసుకోవాలన్నమాట. అది సులభం అయితే కాదు, కానీ అభ్యాసం చెయ్యాలి. అది ఇక తర్వాత 16వ శ్లోకము. ఆల్రెడీ 10 అయిపోయింది. చాలామంది మెసేజ్లు పెడుతున్నారమ్మా నాకు వినపడట్లేదని. ఐ థింక్ దీన్ని మనం ఏం చేయలేమండి. ఈ క్లాస్లో ఎక్కువ మంది అయిపోతూ ఉంటే కట్ అవుతూ ఉంటుందేమో, ఆ కనెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు టెలిగ్రామ్ యాప్లో. ఇంకొకటి ప్రపంచంలో యుద్ధం జరుగుతోంది కదా, కొంచెం నెట్వర్క్స్ ఏమన్నా సరిగ్గా లేవేమో అని నాకు అది కూడా ఒక కారణమేమో అనిపిస్తుంది. మనం ఏం చేయలేము, తితిక్ష వహిద్దాం, ఓర్చుకుందాము దీన్ని. అందరూ ఓర్చుకుంటున్నారు పాపం, స్టూడెంట్స్, టీచర్లు అందరికీ కష్టంగానే ఉంది టెలిగ్రామ్ యాప్ అంటే. అది నిజమైనటువంటి సహనం అంటే అదండి. ఎందుకంటే అంత కష్టంగా ఉన్న ఇంక వద్దు నాకు ఈ క్లాసు అని మనం కామన్ శ్లోకాలు నేర్పే క్లాసులు కానీ ఏవీ వదులుకోవట్లేదు ఎవ్వరు. అలాగే కంటిన్యూ చేసి భగవద్గీత నేర్చుకుంటున్నాం. చూసారా, టీచర్లు అలాగే చెప్తున్నారు, స్టూడెంట్స్ పాపం అలాగే ఓర్పుగా వింటున్నారు. ఇదేం బాగులేదు అని అనుకోవట్లేదు పాపం. కష్టమో నష్టమో అలాగే వింటున్నారు. చూసారా, అదండి సహనం అంటే. ఆల్రెడీ మనకు వచ్చింది సహనం, చాలా మటుకు మనకు వచ్చింది. అంటే మిగతా విషయాల్లో కూడా జీవితంలో వేరే వేరే అనుభవాలు కలుగుతున్నప్పుడు కూడా ఇలాగే మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అది ఇక 16వ శ్లోకము ఇవాళ చెప్పనండి. ఐ థింక్ ఇది మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు, చాలా పెద్ద శ్లోకం ఇది. రేపు నేను క్లాస్ తీసుకుంటాను, రేపు ఈ శ్లోకాన్ని చెప్తానండి. ఎందుకంటే ఈ అధ్యాయం చెప్పాను కదా, 14వ శ్లోకం నుంచి 33వ శ్లోకం అంటే మొత్తం తత్వం అంతా ఇక్కడే వచ్చింది. 3 క్లాసులు సరిపోవు కాబట్టి ఈ వారం అంతా చెప్తాను. మంగళవారము లక్ష్మీవారం కూడా క్లాసెస్ చెప్తాను. ఏ రోజుకి ఆ రోజు మెసేజెస్ పెడతానండి, అవి చూసుకుని లాగిన్ అవ్వండి. ఇవాళకి క్లాస్ క్లోజ్ చేస్తాను. అంటే అయ్యింది 15వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాము. అది అదేనండి, చాలా మంది చేసేస్తున్నారు. అయ్యో అవునా, ఓకే ఓకే. కానీ నాకైతే మరి క్లియర్ గానే ఉంది కదా మేడం, అదే అర్థం కావట్లేదు వాళ్ళకి, రావట్లేదు. అది ఊరు బట్టి, కనెక్షన్ బట్టి, ఐ థింక్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంతమంది దాటితే కూడా ఇంకా అవతల వాళ్ళ తర్వాత వాళ్ళకి వినపడదేమో. అంటే మేడం అలా అని లేదు, మన ఇంక్లూడింగ్ మన టీచర్స్ ఇక్కడే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే నాకు ఒక డివైస్ లో వస్తే రూమ్ లో అత్తయ్య గారు వింటారు, ఆవిడికి రావట్లేదు, నాకు వస్తుంది. అట్లా ప్రాబ్లమాటిక్ గా ఉంది, ఎందుకో తెలియట్లేదండి. నేను చాలా సెర్చ్ చేస్తున్నాను ఈ టెలిగ్రామ్ యాప్ ఏంటో, బట్ తెలియట్లేదు. సరేలేండి, ఓకే. ఇవాళకి చాలండి, క్లాస్ క్లోజ్ చేస్తాను. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి. జయ గురుదత్త. రేపు ఉంటుంది క్లాసు.